ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. స్వంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధీకుల మధ్య కూడా ఎన్నో అనుమానాలు, అభిప్రాయ భేదాలే నెలకొంటున్న వర్తమానంలో అలాంటి విషబీజాలు ఏర్పడకుండా ఎలా జాగ్రత్త వహించాలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ ఎంతో అందంగా, సూక్ష్మంగా వివరిస్తుంది. ఇందులోని నీతి, వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, బంధాలు బలపడడం గురించి చక్కగా తెలియచేస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో బంగారం పనిచేసుకుంటూ జీవనం సాగించే కుటుంబం ఉండేది. ఆ ఇంటి యజమాని చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు మరణిస్తాడు. దాంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు లోనవుతుంది. ఆహారానికి కూడా చూసుకోవలసిన ఆ కష్ట సమయంలో ఆ ఇంటి ఇల్లాలు చిన్నవాడైన తన ఏకైక కుమారుణ్ణి పిలిచి తన వద్ద ఉన్న నీలమణి పొదిగిన హారాన్ని అతని చేతికిచ్చి ఇలా చెప్తుంది, నాయనా, దీన్ని భద్రంగా తీసుకెళ్ళి పక్క వీధిలో ఉన్న నీ మేనమామ బంగారపు షాపులో ఆయనకిచ్చి ఈ వస్తువును ఎవరికైనా తగిన విధంగా అమ్మడం ద్వారా వచ్చిన ధనాన్ని తిరిగి తీసుకురా అని పంపిస్తుంది. ఆ కుర్రాడు హారాన్ని తీసుకుని తన మేనమామ వద్దకు వెళ్తాడు. ఆయన ఆ వస్తువుని జాగ్రత్తగా పరీక్షించి, నాయనా, ప్రస్తుతం మార్కెట్ చాలా మందకొడిగా ఉందని అమ్మకు చెప్పు. కొద్ది కాలం తర్వాత ఆమె దీన్ని అమ్మితే మంచి ధర పలుకుతుందని కూడా చెప్పు అని అంటూ ఇంటి వద్ద ఖర్చుల నిమిత్తం కొంత ధనాన్ని ఆ కుర్రాడికిచ్చి రేపటి నుంచి రోజూ తన వద్దకు వచ్చి పని నేర్చుకోమని చెప్తాడు. ఇలా ఆ కుర్రాడు తన మేనమామ బంగారు షాపులో చేరి శ్రద్ధగా పనిని గమనిస్తూ కష్టపడి పని నేర్చుకుంటూ అనతి కాలంలోనే బంగారం, వజ్రాలు, రత్నాల్ని ఎలా పరీక్షించాలో, వాటిలోని మెళకువలు మొదలైనవన్నీ చక్కగా నేర్చుకుంటాడు. ఈ విద్యలోని అతని కౌశలం దశదిశలా పాకి అతని వద్దకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు సైతం రావడం మొదలు పెడతారు. ఒకరోజు అతని మేనమామ, నాయనా, ప్రస్తుతం మార్కెట్ చాలా బాగుంది కాబట్టి తన హారానికి మంచి ధర పలుకుతుందని అమ్మకు చెప్పి హారాన్ని షాపుకు తీసుకురమ్మని ఇంటికి పంపుతాడు. తల్లి దగ్గర ఉన్న హారాన్ని ఆ యువకుడు తన ఇంటి వద్దనే తానే స్వయంగా పరీక్ష చేసి ఆ హారం నకిలీదని గ్రహిస్తాడు. మరి తన మేనమామ హారాన్ని ఆ రోజు పరీక్షించినప్పటికీ ఈ సంగతిని అప్పుడే ఎందుకు చెప్పలేదని అతను ఆశ్చర్యపోతాడు. ఆ హారాన్ని ఇంట్లోనే ఉంచి షాప్కెళ్ళి తన మేనమామతో ఆ హారం నిజమైంది కాదని, నకిలీదని తెలిసినా కూడా ఎందుకు తమ నుండి ఆ నిజాన్ని ఆ రోజు దాచారని అడుగుతాడు. అప్పుడు అతని మేనమామ ఇలా బదులిస్తాడు, నేను ఆ రోజు నీకు ఆ హారం నకిలీదని చెప్తే మీ కష్ట సమయంలో నేను మీతో వ్యాపారం చేస్తున్నానని, మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని మీరు భావించే అవకాశం ఉంది. ఈనాడు నీ అంతట నీవే ఆ సంగతి తెలుసుకోగల ప్రతిభ నీ సొంతమైంది. ఆ రోజుల్లో నాకు నిజం చెప్పడం కన్నా మన అనుబంధాన్ని, నా సోదరి కుటుంబంతో నా బంధుత్వాన్ని నిలుపుకోవడమే ముఖ్యం అని చెప్తాడు. సరైన అనుభవం లేకుండా మనం ఆలోచించేది, చూసేది, మనకు తెలిసింది మాత్రమే వాస్తవమని, మిగిలిందంతా అవాస్తవమని అనుకుంటూ భ్రమల్లో బతికేస్తూ ఉంటాం. ఈ పొరపచ్చాలే మన అనుబంధాలు బీటలు వారడానికి కారణం అవుతాయి. మానవ అనుబంధాలు ఏర్పడడానికి జీవితకాలం పడుతుంది. ప్రేమ, విశ్వాసం అనే కనిపించని దారాలే ఆ విధంగా అందర్నీ కలిపి ఉంచేందుకు కారణమవుతాయి. చిన్న చిన్న అనుమానాలతో, అక్కర్లేని వివాదాలతో అందమైన అనుబంధాలను విచ్ఛిన్నం చేసుకోకండి.